గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. జన్మ శుక్రయోగము, షష్ఠంలో కేతువు. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధతో పనిచేయండి. ఏకాగ్రత ఎంత ఉంటే విజయం అంత గొప్పగా లభిస్తుంది. మనోబలం సర్వప్రధానం. మీ నిర్ణయాలను 1-2 సార్లు పునః పరిశీలించాలి. ఎందుకంటే అవి కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు, అపార్థాలకు దారితీయవచ్చు. కాబట్టి అవగాహన సామర్థ్యంతో శాంతంగా, సున్నితంగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలి. ఆవేశానికి గురి చేసేవారుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు. సావధాన చిత్తంతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అధిక శాతం మౌనంగా ఉండటం మంచిది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. పనులు మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపవద్దు. నిరుత్సాహం చెందకుండా దృఢ సంకల్పంతో ధర్మ మార్గంలో కార్యాలను పూర్తి చేయాలి. మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అవసరమైతే మిత్రుల సలహాలు లేదా ఇంట్లో వారి సూచనలు తీసుకోవాలి. దగ్గర వారితో గొడవలు వద్దు. సర్దుకుపోయే ధోరణితో, క్షమాగుణంతో ఇంట్లో వారితో ముందుకు సాగండి. లక్ష్యం నెరవేరుతుంది. లక్ష్మీ అనుగ్రహం వల్ల ధనం కలుగుతుంది. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? ఇష్టదైవారాధనతో పాటు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? మీనరాశి వారి నవగ్రహాలని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవధాన్యం నవగ్రహాల దగ్గరుంచి నమస్కారం చేయాలి.